దీపే నీ కన్న కూతురు మావయ్య అని దశరథకి నిజం చెప్పేసిన కార్తీక్. షాక్లో జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, నిజంగానే దశరథకి దీపే తన కన్న కూతురన్న నిజం తెలియబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశరథ అయితే కార్తిక్ని నిలదీస్తూ ఉంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని, ఆ రిపోర్ట్స్ గురించి నీకు మొత్తం నిజం తెలుసు కదా, మీ అత్త ప్రాణాలతో చెలగాటమాడుతున్నావా? జ్యోత్స్న గురించి నేను అన్నీ కూడా తెలిసే నాకు అనుమానం వచ్చి నేను డాక్టర్ని నిలదీశాను. డాక్టర్ కూడా నిజం చెప్పలేదు అంటే డాక్టర్ చేత అబద్ధం చెప్పించి మీ అత్త ప్రాణాల్ని తీద్దామని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే కార్తిక్ని నిలదీస్తూ ఉంటాడు. ఆపరేషన్ జరిగేటప్పుడు ఈ విషయం తెలిస్తే అప్పుడు బోన్ మ్యారో ఇస్తున్న జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మీ అత్త ప్రాణాలు పోతాయి కదా, మీ అత్త ప్రాణాలతోనే చెలగాటం ఆడాలనుకుంటున్నావా అని అడగంగానే లేదన్నయ్య, వదిన్ని కార్తిక్ కాపాడాలని అనుకుంటున్నాడు అని దాసు అయితే అక్కడికి వస్తాడు. ఇక దాసు రావడం చూసి అప్పుడే దశరథ షాక్ అయిపోతూ దాసు అని అనగానే అవునన్నయ్య, వదిన ప్రాణాలని కార్తిక్ కాపాడాలని అనుకుంటున్నాడు తప్ప వదిన్ని చంపాలని చూడడం లేదన్నయ్య. ఇప్పటి వరకు అల్లుడు ఎంత త్యాగం చేశాడో నీకు తెలీదు. అల్లుడు మన కుటుంబానికి దేవుడన్నయ్య అని అంటూ ఉంటాడు. దాసు అయితే అప్పుడే ఆ మాట విని ఏం మాట్లాడుతున్నావు దాసు, ఒక పక్క జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మరి సుమిత్ర చనిపోతుంది కదా, మరి నా భార్య ఎలా బ్రతుకుతుంది? కన్న కూతురు రక్త సంబంధం ఉన్నవాళ్లే కదా బోన్ మ్యారో ఇవ్వాలి. మరి అలాంటప్పుడు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. జ్యోత్స్న నా కూతురు కాదని కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలీదు. మరి జ్యోత్స్న నా కూతురు కాకపోవడం ఏంటి? ఆ రోజు హాస్పిటల్లో ఇదిగో నీ కూతురు అని అప్పుడు డాక్టర్ నా చేతిలో పెట్టారు. మరి నా కూతురు కాకపోవడం ఏంటి? అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలని చూసింది? చెప్పు దాసు, ఇప్పటికైనా నిజాల్ని బయటపెట్టు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా భార్యని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే మీ కూతురే అత్త ప్రాణాల్ని కాపాడుతుంది మావయ్య, మీ కూతురు బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే రే నా కూతురేంట్రా, అసలు ఏం చెప్తున్నావు నువ్వు? దాసు, నీకు నిజాలు మొత్తం కూడా తెలుసు. ఆ రోజు నువ్వు నాకేదో నిజం చెప్పడానికి వస్తున్నావు. అప్పుడే జ్యోత్స్న నీ తల మీద కొట్టి చంపాలని చూసింది. చెప్పు, నువ్వు నాకు చెప్పాలనుకున్న నిజమేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే దాసు అయితే చెప్తానన్నయ్య, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, జ్యోత్స్న నా కన్న కూతురు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. నీ కూతురు చనిపోయిందని చెప్పారు కదా, నా కూతురులా ఎలా మారింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. మా అమ్మ స్వార్థం నా కూతురు నీ కూతురు అయ్యింది. శివనారాయణ గారి ఆస్తి నాకు దక్కలేదని, నన్ను ఆయన ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడని కోపంతో ఆయన వారసత్వాన్ని మా అమ్మ చంపాలని చూసింది. అప్పుడే నాకు కూడా కూతురు పుట్టడంతో నా కూతుర్ని తీసుకువచ్చి వదిన వడిలో పడుకోబెట్టింది. నాకు పుట్టిన కూతురు చనిపోయిందని డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది. మీకు పుట్టిన కూతుర్ని సైదులకి ఇచ్చి చంపేమని పంపించింది. కానీ సైదులు మాత్రం పసిబిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలేశాడు. ఇదంతా కూడా నేను చూస్తూనే ఉన్నానన్నయ్య, చూస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటాడు దాసు. అంటే నా కూతురు ఇప్పుడు ఏమైపోయింది అని అంటూ ఉంటే నీ కూతురు బ్రతికి ఉందన్నయ్య, నీ కూతురు ఎవరో కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దాసు. ఇన్ని రోజులు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు దాసు? ఎందుకు ఈ నిజాన్ని అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పుంటే ఇప్పటి వరకు ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే దాసు అయితే నేను అప్పుడు చెప్పలేకపోయానన్నయ్య, కానీ తరువాత ఈ నిజాన్ని బయట పెట్టాలని చాలాసార్లు అనుకున్నాను. జ్యోత్స్న ఎంత బాగా పెరిగిందో మా అమ్మ పెంపకంలో చూశాను. కనీసం మానవత్వం విలువలు తెలియని, రక్త సంబంధానికి కూడా విలువ లేకుండా చాలా పొగరుగా పెరిగింది జ్యోత్స్న. జ్యోత్స్నాని చూశాక తను డబ్బు మనిషిని, డబ్బుతోనే బ్రతుకుతుందని, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుందని, జల్సాలకి అలవాటు పడిపోయిందని తెలిసింది. అప్పుడే నేను జ్యోత్స్నాకి నిజం చెప్పేశాను. నేను నీ కన్న తండ్రిని,
నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదు, ఈ ఆస్తి నీది కాదు అని జ్యోత్స్న మారుతుందేమో నిజం చెప్పా, కానీ నేను బయట పెట్టాను. కానీ జ్యోత్స్నలో మార్పు రాలేదు. అసలు వారసురాలు ఎవరో నా నుంచి తెలుసుకుంది. జ్యోత్స్నకి మా అమ్మకి కూడా నిజం తెలుసు అని అంటూ ఉంటాడు. దాసు అయితే అప్పుడే ఇంకా మరి నా కూతురు ఎక్కడుంది, నా కూతురు ఇప్పుడు ఎక్కడుంది దాసు, నా కూతుర్ని నేను చూడాలి, రే కార్తిక్ నా కూతురు ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అలా అడగంగానే రామయ్య నీ కూతుర్ని చూపిస్తాను రా అని అంటూ ఇక వెంటనే కార్తిక్ అయితే ఇక గుడిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా దీపాలు వెలిగిస్తూ ఉంటుంది దేవుని ముందు. దీప అయితే అలా దీపాలు వెలిగిస్తున్న దీపని, అదిగో మావయ్య మీ కూతురు దీపే మీ కన్న కూతురు మావయ్య అని నిజాన్ని బయట పెడతాడు. అవునన్నయ్య, ఆ రోజు దీపని మార్చేసి జ్యోత్స్నాని మా అమ్మ వదిన ఒడిలో పడుకోబెట్టింది. జ్యోత్స్న నా కూతురు, దీప నీ కూతురు అన్నయ్య. మీలాంటి మంచి వ్యక్తులకి ఎంత మంచి మనసు ఉన్న కూతురు పుట్టిందో చూసావు కదా అని అంటూ ఉంటే, అందుకే మావయ్య ఆ రోజు ఇలాంటి కూతురు ఉన్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అని ఆ రోజు డాక్టర్ చెప్పింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే జ్యోత్స్న కూడా దీపే మీ కన్న కూతురు అని నిజం తెలుసన్నయ్య అని అంటూ ఉండగా, ఇంతలో ఇక కార్తీక్ అయితే దీపకి కూడా నువ్వే తన తండ్రివని తెలుసు మావయ్య అని అంటూ ఉంటాడు. ఆ రోజు బస్టాండ్లో వదిలేసిన పాపని కుబేర తీసుకువెళ్ళి పెంచాడు. ముత్యాలమ్మపురంలో కుబేర కూతురుగా పెరిగింది నీ కూతురే అన్నయ్య అంటూ దాసు అంటాడు. అప్పుడే ఇక దశరథ అయితే దీప దగ్గరికి వెళ్తాడు. దీప దగ్గర ఇక నుంచొని ఉండడంతో అప్పుడే దీప దశరథని చూస్తుంది. ఏంటయ్య గారు ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప మీ నాన్నకి నువ్వే తన కూతురు అని నేను నిజం చెప్పేశాను దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ మాట విని దీప చాలా ఆనందపడుతూ వెంటనే ఇక దశరథని కౌగిలించుకుంటుంది. నాన్న అని అంటూ ఇక గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పుడు ఇక దశరథ్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇన్ని రోజులు కన్న కూతుర్ని కళ్ళ ముందే ఉంచుకొని నేను గుర్తించలేకపోయానమ్మా. నువ్వు నాన్న నాన్న అని అన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని అనుబంధం ఉండేది, నాకు ఏదో తెలియని ఎమోషనల్ ఉండేది. నిన్ను చూసేసరికి నా ముఖం మొత్తం కూడా ఎంత బాధగా ఉన్నా సరే ఆనందంతో వెలిగిపోయేది. ప్రతిసారి నాకు అనుమానం వచ్చేది. సుమిత్రని చూసినప్పుడల్లా నువ్వు చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉండేదానివి. జ్యోత్స్నాలోనే లేని కంగారు నీలో నేను చూశాను. కన్న కూతురు ఇంత కూడా బాధపడడం లేదు, ఏ రక్త సంబంధం లేని నువ్వు బాధపడుతున్నావో అనుకొని నీ గురించి గొప్పగా అనుకున్నాను. ఎవరికన్నారో నిన్ను వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అనుకున్నాను, కానీ ఆ అదృష్టవంతులు మేమేనని నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు. పదమ్మ, ఈ విషయాన్ని మీ అమ్మకి మీ తాతయ్యకి అందరికీ చెప్పేస్తాను, ఆ జ్యోత్స్న చేసిన కుట్రల్ని బయట పెడతాను అని అంటూ ఉంటాడు దశరథ. వద్దు మావయ్య, తొందరపడి ఎటువంటి నిర్ణయం ఇప్పుడు మనం తీసుకోకూడదు. జ్యోత్స్న ఎంత డేంజరో నీకు కూడా తెలుసు. జ్యోత్స్నకి మనందరికీ నిజం తెలిసిపోయినట్టు తెలిస్తే అస్సలు కూడా జ్యోత్స్న ఇక ఊరుకోదు. మావయ్య అలాగే అత్త కూడా ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచుకున్న జ్యోత్స్న తన కన్న కూతురు కాదని ఇప్పుడు ఈ సమయంలో తెలిస్తే అత్త మానసికంగా దెబ్బతింటుంది. ఇప్పుడు ఆపరేషన్ జరిగేటప్పుడు మానసికంగా కూడా సంతోషంగా ఉండాలని, అప్పుడే ట్రీట్మెంట్ అవేవి పనిచేస్తాయని డాక్టర్ కూడా చెప్పారు కదా. అందుకనే మావయ్య ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు అత్తకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ విషయం తెలియకూడదు, చెప్పనని నాకు మాట ఇవ్వు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడే ఇక అన్నీ ఆలోచించి ఇక దశరథ అయితే సరే కార్తిక్ మాట ఇస్తున్నాను అని అంటూ కార్తిక్కి మాట ఇస్తాడు దశరథ. కానీ ఈ రోజు నుంచి మా ఇంటి పని మనిషిగా మాత్రం దీప ఉండడానికి వీల్లేదు. దీప నా కూతురు మహారాణిలా బ్రతకాలి. ఇప్పటి వరకు నా కూతురు పడిన కష్టాలు చాలమ్మా. నీకు నీ తండ్రి ఉన్నాడు, నీకే కష్టం రానివ్వనమ్మా అని దశరథ అయితే అప్పుడే ఇక దశరథ, కార్తీక్ అలాగే దీప, దాసు నలుగురు కలిసి ఇంటికైతే వస్తారు. దాసు వీళ్ళందరితో కలిసి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అమ్మ దీప ఇక్కడికి వచ్చి కూర్చో అని అంటూ ఉంటాడు దశరథ.
అదేంటి తను వంట చేయాలి, వెళ్ళి వంట చేయి నువ్వు, ఏదో పెద్ద ఈ ఇంటి మహారాణిలాగా కూర్చుంటున్నావా అని పారిజాతం అంటూ ఉంటే, పిన్ని దీపని ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకునేది లేదు, గుర్తుపెట్టుకో అని అంటూ పారిజాతానికే షాక్ ఇస్తాడు దశరథ. ఏంటి డాడీ ఇలా ప్రవర్తిస్తున్నాడు, గ్రానీతోనే అలా మాట్లాడాడేంటి, ఒకవేళ దాసు నిజం చెప్పేశాడా అని జ్యోత్స్నాకైతే వణుకొచ్చేస్తూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇక ఈ దెబ్బతో జ్యోత్స్నాకి చుక్కలు చూపించబోతున్నాడా దశరథ అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.